హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మిశ్రాని. ఈరోజు నేను మార్నింగ్ టైం ఏమేమి చేయాలనుకుంటున్నానో అది మీతోన ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అయితే అదేంటంటే ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈరోజు నేను ఏం చేయాలనో అదే మీకు చూపిస్తున్నాను అనమాట. అయితే ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇవి మరిగించుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇది చిన్న మంట పైన మరిగించుకుందాం. అంతలోపు మనం కూరగాయలు కట్ చేసుకుందాం. ఇంకో పక్క నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు కుక్కర్లో వాటర్ తీసుకుంటున్నా. అంతవరకు మనము ఈ పెప్పర్లను ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇవి కట్ చేసుకుందాం. ఓకే, కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకున్నా. ఇక్కడ వాటర్ ఏమో మరుగుతుంది. వాటర్ బాగా మరిగిపోయింది. ఈ వాటర్ని తీసుకుపోయి ఇప్పుడు నేనైతే ఇక్కడ జొన్న పిండి తీసుకున్నా కొంచెము. ఇందులో మనం వాటర్ యాడ్ చేద్దాం. చేసుకొని ఇది మనము కలిపి పెట్టుకొని ఇది కొంచెం చల్లారేలోపు కూరగాయలు కట్ చేసుకుందాం. ఇది కలుపుకొని కొంచెం కూల్ అవ్వాలి అంతవరకు. అంతలోపు మనం ఉల్లిపాయ అవి కట్ చేద్దాం. ఇది ఈజీ రెసిపీ అండ్ తొందరగా అయ్యే రెసిపీ. కొందరికి చపాతీలు అంటే తొందర అవుతాయి అనుకుంటారు, కానీ మనం జొన్న రొట్టెలే ఈజీగా చేసుకోవచ్చు. టక్ కలిపేసుకుంటే అప్పుడే చేసుకోవచ్చు. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. కూల్ అయిపోతుంది. అంతవరకు మనం కూరగాయలు కట్ చేద్దాం. మనకు పప్పు ఉడికేలోపు ఈ కట్ చేసుకోవడం కూడా అయిపోతుంది. ఇక్కడ కూరగాయలు కట్ చేసుకున్నా, అన్ని పొడుగ్గానే కట్ చేసుకున్నా. పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు పెట్టుకున్నా. అక్కడ పప్పు కూడా ఉడికిపోయింది మనకి. ఇప్పుడు మనము ఇది కర్రీ వేసుకొని రొట్టెలు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము కర్రీకి స్టార్ట్ చేసుకొని ఇది పక్కన పెట్టుకొని రొట్టె స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నా. ఇందులో పోపు గింజలు వేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఇందులో శనగపప్పు కూడా కొంచెం యాడ్ చేసుకున్నా పోపులో. ఎండుమిర్చి, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, టమాటా. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా మగ్గింది. దీనిలో ఇప్పుడు మనము గరం మసాలా అంటే ధనియాలు, చెక్క, ఇలాచి అనమాట. షాజీరా వద్దు దీనిలో, ఎందుకంటే అది చేపల కూర టేస్ట్ వస్తుంది. కొన్ని కూరలు అవే టేస్ట్లో ఉండాలి. అది కొంచెం మగ్గేలోపు నేను ఇక్కడ జొన్నపిండి కలుపుకుంటున్నా. ఈ పిండి ఎట్లా అంటే బాగా జిగురు వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. మనము కొందరు అప్పుడే కలుపుకొని కొడితే అది ఇరిగిపోతాయి రొట్టెలు. ఎప్పుడైనా సరే ఒకసారి నేను కలుపుకొని చూపిస్తాను. ఇది బాగా మనకు తెలియాలన్నమాట జిగురు వస్తున్నట్టు. ఇది ఎంత ఇట్లా ఎక్కువ ఎంతసేపు కలిపితే అంత నీట్గా వస్తాయి. ఇంకోటి, మనం ఎప్పుడైనా సరే పిండి తీసుకున్నప్పుడు కొంచెం ఒక్క రొట్టె పిండి మాత్రమే ఎక్కువసేపు కలుపుకోవాలి దాన్ని ఇట్లా బాగా. అంటే ఆ పిండి ఇప్పుడు చూపిస్తాను కలిపి. ఇట్లా పక్కకు పెట్టేసుకొని కొంచెం దీనికి ఒక చుక్క వాటర్, కొద్దిగా వాటర్ వేసుకొని ఒకటే చుక్క ఇట్లా వేసుకొని దీన్ని ఏం చేయాలంటే బాగా చాలా వరకు ఇది చేసుకోవాలి. ఒక జిగురులాగా రావాలన్నమాట. పిండి మొత్తం స్మూత్గా రావాలి. అట్లా కలుపుకోవాలన్నమాట. ఇది ఎంత కలిపితే అంత మంచిగా వస్తుంది మనకు రొట్టె. లేకపోతే ఇరిగిపోతాయి సైడ్ మొత్తం. నేను ఇంకా ఇది కలుపుకొని చూపిస్తాను. పిండి రెడీ అయిపోయింది. అక్కడ మనకు పప్పు ఉడికిపోయింది కదా, అంతలోపు ఆ పప్పు మనం ఆ కర్రీలో కలిపేసుకొని రొట్టె స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇది ఓకే. వావ్, ఇక్కడ ఉల్లిగడ్డ కూడా మనకు మగ్గిపోయింది. పప్పు చూసుకుందాం. పప్పు కూడా ఇక్కడ ఉడికిపోయింది. అయితే మనము గుగ్గిళ్ళు తినాలనుకుంటేనేమో ఇవి తీసుకోవాలి, అందులో పోపులు వేసుకోవాలి. లేదు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే రొట్టెకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తీసుకుపోయి దాంట్లో పోసుకోవాలి.
ఓకే, ఇప్పుడు దీనిలో పోసుకుందాం. మనకు ఇది ఈ వాటర్లో ఉడికితే టేస్ట్ ఇంకా బాగా అవుతుంది అనమాట రొట్టెకి. అయితే ఒకవేళ మనం గుగ్గిలే కావాలనుకుంటే వాటర్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు మనకి రొట్టెకి కర్రీ కూడా అయితే ఇది కొంచెం ఉడకాలన్నమాట, ఇంకా దగ్గరికి కావాలి ఇది. ఈ కర్రీ కూడా మనకి ఓకే అయిపోయింది. ఇప్పుడు రొట్టె చేసుకుందాం. ఇప్పుడు కర్రీ అయితే సూపర్ అయిపోయింది. ఇప్పుడు మనం రొట్టె చేసుకుందాం. అయితే రొట్టె చేసే ముందు ఫస్ట్ మనం పెంకు మాత్రం పెట్టుకోవాలి స్టార్టింగ్ స్టవ్ మీద, ఎందుకంటే పెంకు కాలితేనే మనకు రొట్టెలు బాగా కాలుతాయి. ఇప్పుడు నేను రొట్టె స్టార్ట్ చేస్తున్నా, పెంకు పెట్టేసుకున్న స్టవ్ మీద. ఇప్పుడు రొట్టె వేసుకుందాం. నాకు వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది, అయితే నాకు రొట్టె వచ్చు అనడానికి చూపిస్తున్నా ఎంత నీట్గా వస్తుందో మనకు పిండి కలుపుకుంటే ఈజీగా, అంటే పక్కలు ఇట్లా లేకుండా రౌండ్గా. ఇంకోటి టపటప మధ్యలో కొడితే ఎవరికైనా సరే ఫస్ట్ రొట్టె కొట్టేటప్పుడు మధ్యలో దన కొడితే చినిగిపోతాయి. మనం ఎట్లా చేయాలంటే సైడ్ నుంచి రావాలన్నమాట, ఇట్లా ఇట్లా సైడ్ రొట్టె ఇట్లా కొట్టుకోవాలి. ఇట్లా ఈజీగా మనకి మనం ఎంత సన్నగా చేసుకోవచ్చు. కొందరికి ఏమో సన్నగా ఇష్టము, కొందరికి లావు ఇష్టము. అయితే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. లావుగా చేసుకుంటే కొంచెం లేయర్స్ లాగా వస్తుంది అనమాట రొట్టె. ఇట్లా చేసుకుంటేనేమో మనకి సన్నగా వస్తుంది, మన ఇష్టం అన్నమాట. ఇక్కడ పెంకు గాలిపోయింది నాకు. ఒకటి రొట్టె రేకు పైన అట్లా వేసుకుంటుంటారు, నాకైతే ఈజీగా హ్యాండ్ మీదకి తీసుకొని వేసుకోవడం వచ్చు. సో నేను అది హ్యాండ్ మీదకి తీసుకుంటున్నా. ఓకే, పెంకు మీద రొట్టె వేసుకున్నా. దీని మీద మనం నీళ్లు చల్లుకోవాలి. కొందరేమో బట్టతోన కొత్త క్లాత్ అట్లా తీసుకొని తూడ్చేసుకోవచ్చు పైన, లేకపోతే హ్యాండ్తోన వేసేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్తోనే వాటర్ వేసుకున్నా. ఇప్పుడు ఇది బాగా కాలాలన్నమాట. రొట్టెని మనం తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత సైడ్స్ మాత్రం బాగా కాలాలన్నమాట. మనం ఇట్లా ఒత్తుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని ఒత్తుకుంటే ఆ రొట్టె ఏమవుతుందంటే నేను నాతో క్లాత్ తీసుకోలేదు కాబట్టి ఇట్లా చూపిస్తున్నా. మీరైతే క్లాత్ తీసుకుంటే మంచిగా పొంగుతాయి అన్నమాట రొట్టెలు. మనం ఇట్లా కొంచెం లావు చేసుకున్నా నేను రొట్టె, ఎందుకంటే నాకు పొంగాలి కాబట్టి. మీరు కొంచెం సన్నగా చేసుకోవచ్చు. మనం ఎక్కువ మటుకు తిప్పుతూ ఉంటేనే పొంగుతూ ఉంటుంది రొట్టె. ఇది ఇక్కడ కాలాలి ఇంకా బాగా. రొట్టె ఇట్లా అవ్వాలన్నమాట. మనకు పచ్చి పచ్చిగా కొందరు ఏం చేస్తారంటే పచ్చి పచ్చిగా చేస్తుంటారు, అట్లా కాకుండా ఇంత నీట్గా కాలాలి. ఇప్పుడు రొట్టెని ప్లేట్లోకి తీసుకుందాం. వావ్, ప్లేట్లోకి రొట్టె రెడీ. అయితే నేను ప్లేట్లో రొట్టె తీసుకున్నా కానీ మా అమ్మమ్మ చేసినట్టు చేస్తున్నాను అనమాట. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఈ రొట్టె పైన కర్రీ వేసి ఇచ్చేది మాకు. అంటే ఇట్లా చుట్టలాగా చుట్టుకునేది అనమాట. దీన్ని కొంచెం కొంచెం పైన కర్రీ మొత్తం తినేసి. ఇది మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. నా మార్నింగ్ రొటీన్ అనమాట ఇది. ఇంకోటి ఇది ట్రై చేసిన తర్వాత ఎప్పుడు ఇడ్లీ దోశ అనకుండా ఇది హెల్దీ ఫుడ్, ఇది తినండి కంపల్సరీ. Great.